బ్లౌజ్ కుడుతున్నా, బోట్ నెక్, ఇంకొక చూపిస్తా. పాటు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే గల్లా మంచిగా మల్లడానికి. తిప్పేసినాక ఇలా వచ్చింది. మళ్ళీ దీని మీదకి వెళ్ళి డబల్ కుట్టు కుట్టుకోవాలి. మంచిగా అన్ని సాఫ్ట్గా ఉండడానికి డబల్ కుట్టు కుడితే మంచిగా ఉంటుంది. కిందికి కింద మళ్ళీ వేసి కుట్టేయాలి. కుట్టేసి దాన్ని తిప్పేయాలి. ఇలా తిప్పేసినాక తర్వాత డబల్ కుట్టేయాలి. తిప్పేసిన తర్వాత దీని మీదకి వెళ్ళి డబల్ కుట్టు కుట్టాలి. ముందలకి ప్లేట్లు అయితే వేసేసాను. వెనక భాగం కుడదాం. ఇలా వచ్చింది. ముందలకైతే వెనక భాగం కుడదాం. వెనక భాగం అయితే కుట్టు అయితే వేసుకోవాలి. గల్ల చుట్టూ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మిగతా అన్ని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కాట్లు పెట్టుకోవాలి. ఇదేమో ఉక్సులకి కాజలకి వెనక ఉక్సు కాబట్టి వెనక కట్ చేసిన. అక్కడక్కడ కాట్లు విడమ పెట్టిన. దీన్ని తిప్పేయాలి. బ్లౌజు తిప్పేసిన తర్వాత డబల్ కుట్టేయాలి. తిప్పేసిన డబల్ కుట్టేద్దాం. దీని చుట్టూ కుట్టేస్తే మంచిగా ఉంటుంది. కుట్టు మీదికెళ్ళే దానికి అంచి పొడితే రావాలి. అంచి పొడితే వస్తేనే మంచిగా ఉంటుంది. అటు ఇటు రావద్దు కుట్టు అనేది. కుట్టు అయితే కుట్టేసాను. చుట్టూ ఉక్సుల కాజల పట్టీలు వేద్దాం. పట్టీలు వేసినాక జాయింట్ వేయాలి. ఈ పట్టు వేయాలి. ఉక్సుల పట్టు వేస్తున్నాం. దీన్ని కిందికి మలిపేసేయాలి. చుట్టి ఇలా మలపాలి. కాజల పట్టు వేస్తున్నా. కాజల పట్టి, ఉక్సు పట్టి, ఇది కాజల పట్టి. వెనక పార్ట్ ఇది. ఈ పట్టు వేయాలి. ఈ పట్టు వేస్తున్నా. కుట్టు అయితే వేసేసాను. దీన్ని తిప్పి మళ్ళీ దీన్ని పోడితే డబల్ కుట్టు రావాలి. దీన్ని పోడితే తర్వాత దీన్ని మలిపేసేయాలి. మలిపి కుట్టాలి. భుజాలు జాయింట్ చేయాలి. చేసిన తర్వాత చేతులు వేయాలి. చేతులు లైనింగ్ జాయింట్ చేసి భుజాలు జాయింట్ చేశాను. చేతులు వేస్తా. హ్యాండ్స్కి తిప్పేయాలి. దీన్ని హ్యాండ్స్ని చుట్టూ లైనింగ్ తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత మళ్ళా లోపలికని వేయాలి. తిప్పేసాను. ఇప్పుడు బార్డర్ అంచు కుడుతూనే కుట్టు రావాలి. కుట్టు అయితే వేసేసాను. తర్వాత లోతులు కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లోతు అయితే కట్ చేసుకున్నా. ఇలా కాటు పెట్టుకోవాలి భుజం మీద.
మీదకి రావాలి, ఇది షోల్డర్ మీదకి. దీని మీదకి అయితే కుట్టేసేస్తా హ్యాండ్స్కి. ఇప్పుడు భుజం చేతులు జాయింట్ చేద్దాం. హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నా. ఈ లోతు తీసినవి ముందల పాటుకు రావాలి. హ్యాండ్స్ అయితే వేసేసాను. సైడ్లో వేయాలి. 2 హ్యాండ్స్ వేసేసాను. సైడ్లో వేస్తే జాకెట్ పూర్తవుతుంది. సైడ్లో కుట్లేస్తున్నా. మార్కింగ్ ఈడుంది. సైడ్లో అయితే వేసేసాను. జాకెట్ అయితే పూర్తయింది. ఎలా వచ్చిందో చూస్తా. ముందల పార్ట్ అయితే ఇలా వచ్చింది. వెనకకి చేస్తా. వెనక పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఉక్కు కానీ గుండి కానీ పెట్టచ్చు. డైమండ్ షేప్ గల్లా. బ్లౌజ్ అయితే ఫినిష్ ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళైతే నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కొట్టండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు చేయాలంటే సపోర్ట్ మీ ఫ్రెండ్స్.